హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే వీడియోలో మీరు ఇక్కడ చూస్తున్న డిజైనర్ హ్యాండ్స్ అనేవి ఈజీగా ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ టైప్ ఆఫ్ హ్యాండ్స్ స్టిచ్ చేయడానికి 1/2 మీటర్ కన్నా కొంచెం ఎక్కువ, అంటే ఒక 60 సెంటీమీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది సరిపోతుంది. హ్యాండ్స్కి సరిపోయేంత ఫ్యాబ్రిక్ తీసుకొని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని మీకు హ్యాండ్ లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పైన వైపు ఖర్చు కోసం అండ్ అలాగే కింద వైపు ఫోల్డింగ్స్ కోసం అనమాట. ఈ విధంగా లెంత్ పాయింట్ అనేది పెట్టిన తర్వాత పైన వైపున ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి. మీరు ఆ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అనేది డిజైన్ కోసం అనమాట. ఇప్పుడు ఫ్యాబ్రిక్ విడ్త్ అనేది ఏ విధంగా తీసుకోవాలంటే మీ ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్కి ఒక 3.5 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ అనేది చేసుకోవాలి. ఆ 3.5 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది డిజైన్ కోసం అనమాట. డిజైన్ కోసం అండ్ అలాగే ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్ ఏమో ఖర్చు కోసం, ఒక 2 ఇంచెస్ ఏమో డిజైన్ కోసం అనమాట. ఈ విధంగా విడ్త్ అనేది తీసుకుంటే 10.5 ఇంచ్ వచ్చింది నాకు. ఇప్పుడు పైన మనం పెట్టిన పాయింట్ దగ్గర నుంచి ఒక 4 ఇంచెస్ దాకా హ్యాండ్ డౌన్ పాయింట్ అనేది పెట్టి హ్యాండ్కి కరెక్ట్గా ఫోల్డింగ్ ఉన్న వైపు దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ వదిలేసి ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ పాయింట్ దాకా హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా మార్చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అనమాట. ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది మార్చేసిన తర్వాత అండ్ కింద వైపున ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అనేది డిజైన్ కోసం అనమాట. ఈ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అనేది డిజైన్ స్లిట్ కోసం అండ్ అలాగే ఇక్కడ మీ హ్యాండ్ రౌండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో దాంట్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఈ విధంగా మార్చేసుకోవాలి. అండ్ ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్చేసుకోవాలన్నమాట. పైన వైపున అండ్ అలాగే కింద చివర్లు కూడా ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మాత్రమే పెట్టుకున్నాను నేను ఖర్చుల కోసం. టోటల్ ఈ విధంగా 6.5 నుంచి 7 ఇంచెస్ అలా వస్తుంది. అండ్ ఇప్పుడు పైన పెట్టిన పాయింట్ దగ్గర నుంచి కింద మనం పెట్టుకున్న ఖర్చు పాయింట్ దాకా ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది. సో మీకు హ్యాండ్ షేప్ ఏ విధంగా అయితే చూపించానో సేమ్ అదే విధంగా చుట్టూరు అవుట్లైన్ మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవడం కోసం ఫస్ట్ హ్యాండ్కి డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపున హ్యాండ్లో అనేది ఒక 1/2 ఇంచ్ హ్యాండ్లో ఉండే విధంగా పెట్టుకొని కరెక్ట్గా మిడిల్ పాయింట్ దగ్గర నుంచి 2 వైపులా 3 ఇంచెస్ వరకు ఒక పాయింట్ పెట్టి కరెక్ట్గా ఆ మిడిల్ పార్ట్ మొత్తాన్ని ఈ విధంగా కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. 2 వైపులా 3 ఇంచెస్ దగ్గర పాయింట్ పెట్టాను అండ్ ఆ మిడిల్ పార్ట్ మొత్తం ఈ విధంగా కుచ్చు పెట్టుకుంటున్నాను అనమాట. ఇన్సైడ్ వర్షన్లో అంటే లోపల పక్కకి ఈ విధంగా కుచ్చు అనేది పెట్టేసుకొని తీసుకున్న హ్యాండ్ షేప్ని హాఫ్కి నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ విడ్త్ ఏమో 1.5 ఇంచ్ అండ్ అలాగే లెంత్ ఏమో 6.5 ఇంచ్ అనమాట. 6.5 ఇంచ్ లెంత్ ఉండేలాగా 1.5 ఇంచ్ విడ్త్ ఉండేలాగా స్ట్రైట్గా ఒక లైన్ మార్చేసి కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరికి ఈ విధంగా పట్టుకొని కరెక్ట్గా ఈ పాయింట్ ఎక్కడుంది అనేది రాంగ్ సైడ్లో కూడా మార్చేసుకొని ఫ్యాబ్రిక్ని కరెక్ట్గా హాఫ్కి మళ్ళీ రివర్స్ చేసుకొని కరెక్ట్గా ఎక్కడ దాకా అయితే మనం పాయింట్ పెట్టుకున్నామో ఆ పాయింట్ వరకు ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకొని కరెక్ట్గా మనం పాయింట్ పెట్టిన దగ్గర టైట్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. పైన వైపున కరెక్ట్గా పాయింట్ ఎడ్జ్లో అంటే 6.5 ఇంచెస్ దగ్గర టైట్ స్టిచ్ వేసేసుకొని మళ్ళీ రివర్స్ అదే విధంగా స్టిచ్ చేసుకున్నాను. ఈ విధంగా స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను. స్టిచ్ చేసుకుంటే మనకి డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా డిజైన్ వచ్చిన తర్వాత చివర ఎడ్జెస్ కూడా నీట్గా కనిపించడం కోసం లోపల పక్క ఎక్స్ట్రా ఉన్న ఆ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కరెక్ట్గా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకొని థ్రెడ్ పైపింగ్ క్లాత్ అనేది తీసుకొని ఫ్యాబ్రిక్కి మంచి వైపున థ్రెడ్ పైపింగ్ క్లాత్ ఉండే విధంగా పెట్టుకొని ఈ విధంగా చివర్లు మొత్తం స్టిచ్ చేసుకున్నాను అనమాట. చివరన ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ క్లాత్ రివర్స్ చేయడం కోసం ఒక లైనింగ్ పీస్ అది 6.5 ఇంచ్ లెంత్ ఉండేలాగా పెట్టాను. అంటే మనం పైన డిజైన్ పార్ట్ ఎక్కడ దాకా అయితే పెట్టామో అక్కడ దాకా 6.5 ఇంచ్ లెంత్ అండ్ ఈ ఫ్యాబ్రిక్ ఎంత వెడల్పు అంటే మెయిన్ హ్యాండ్ ఎంత వెడల్పు అయితే ఉందో అంతే వెడల్పు ఉండే విధంగా తీసుకొని ఆ పైపింగ్కి పెట్టిన క్లాత్ పైన మళ్ళీ ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను. పైపింగ్ వేసుకునేటప్పుడు 1 సైడ్ పాదం అనేది యూస్ చేయాలండి. ఈ విధంగా స్టిచ్ చేశాక మళ్ళీ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఓపెన్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకొని ఫ్యాబ్రిక్ని ఈ విధంగా రివర్స్ చేసుకొని మళ్ళీ పైన వైపున ఫోల్డ్ చేసుకొని చేతి పని చేసుకుంటే సరిపోతుందండి. స్టిచ్ ఏం చేయనక్కర్లేదు. స్టిచ్ చేస్తే అవుట్లుక్ అనేది అంత నీట్గా ఉండదు అనమాట. ఎవరైనా ఒకవేళ లైనింగ్ వేయాలి అనుకుంటే కనుక మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే తీసుకున్నామో ఫస్ట్ ఏ స్టిచ్ వేయకముందు మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి
చుట్టూరు అవుట్లైన్ కదలకుండా ఒక స్టిచ్ అనేది వేసుకోండి. వేసిన తర్వాత ఈ డిజైన్ మొత్తం పెట్టి యాజ్ టీస్గా ఇప్పుడు ఏ విధంగా అయితే చూపించానో సేమ్ యాజ్ టీస్గా అదే విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి, లైనింగ్ వేసేసిన తర్వాత అనమాట. సో ఇప్పుడు హ్యాండ్కి కరెక్ట్గా మిడిల్ పాయింట్ అండ్ డ్రెస్కి మిడిల్ పాయింట్ షోల్డర్స్ దగ్గర ఒకే వైపుకు ఉండేలాగా ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోవాలి. అండ్ డ్రెస్సెస్ కన్నా ఎక్కువ శాతం బ్లౌజెస్కి బాగా సెట్ అవుతాయి ఈ హ్యాండ్స్. అండ్ లాంగ్ ఫ్రాక్స్కి కూడా, సమ్ టైప్ ఆఫ్ లాంగ్ ఫ్రాక్స్కి కూడా ఈ హ్యాండ్స్ అనేది బాగుంటాయి. నేను ఇక్కడ బ్లౌజ్కి వేస్తున్నాను. అండ్ సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపును కూడా కరెక్ట్గా మిడిల్ నుంచే ఏం పెట్టాలని రూల్ లేదు. ఒకవేళ మీరు పెట్టుకుంటే కనుక లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో నేను ఈ విధంగా అయితే చూపిస్తున్నాను, సేమ్ అదే విధంగా పైనుంచి ఈ విధంగా చివర ఎడ్జెస్ అనేది పెట్టుకుంటూ నీట్గా స్టిచ్ అనేది చేసుకోవాలన్నమాట. సో అందరికీ అర్థమైంది కదండి. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఫిట్టింగ్ ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఓవర్లాక్ చేసే పని లేకుండా బ్లౌజ్కి మంచి వైపు నుంచి పైనుంచి చివరి దాకా ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల ఓవర్లాక్ చేయాల్సిన అవసరం లేదు. రివర్స్ చేసి స్టిచ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ ఓవర్లాక్ లాగా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు బ్లౌజ్ని నీట్గా రివర్స్ తిప్పుకొని మనం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు వదులుకున్నాం కదా, 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు అయితే ఫిట్టింగ్ ఈ విధంగా చూసుకున్నా పర్లేదు. లేదు మనం ఖర్చులు వదులుకున్నాం కదా, ఆ ఖర్చులను బట్టి చెక్ చేసుకున్నా సరిపోతుందన్నమాట. చివర 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు వదిలితే ఒక 1/2 ఇంచ్ ఏమో ఫ్రంట్ సైడ్ ఓవర్లాక్ స్టిచ్ కోసం అని స్టిచ్ చేస్తే జస్ట్ 1 ఇంచ్ మాత్రమే ఉంటుంది రాంగ్ సైడ్కి. ఆ 1 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని ఈ విధంగా పైనుంచి కింద వరకు ఫిట్టింగ్ అనేది లాగితే సరిపోతుందన్నమాట. సో హ్యాండ్ షేప్ అనేది కంప్లీట్ అయింది. చూసారు కదా, నీట్గా హ్యాండ్ ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.